హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యూట్యూబ్ హోమ్ పేజ్ సెటప్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ హోమ్ పేజ్ సెటప్ ఏంటి అనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారో వాళ్ళకైతే ఈ విధంగా చూపిస్తుంది. మీ యూట్యూబ్ యాప్లో హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తూ ఉంటుంది కదా, పైన మీకు హోమ్ ఉండదు, అలాగే ఛానల్, అబౌట్ సెక్షన్, ఇంకా ప్లేలిస్ట్, వీడియోస్, కమ్యూనిటీ, ఇటువంటి చాలా ఆప్షన్స్ అయితే మీకు కనిపించాయి. మీ వీడియోస్ కూడా ఎక్కువగా షో చేయవు. ఇక్కడ దీన్ని మనం ఎలా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీ మెసేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ, దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్ అని చెప్పేసి. సో దీని గురించి అయితే చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్కి వచ్చే క్రియేటర్స్కి అయితే తెలియదు. సో మీరు ఈ వీడియోలో మీ యూట్యూబ్ హోమ్ పేజ్ అనేది ఎలా సెటప్ చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్. ఇది కాకపోతే ఈ చిన్న ట్రిక్ తెలియక చాలామంది అయితే ఎలా చేయాలో తెలియక ఆగిపోతున్నారు. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎలా సెట్ చేసుకోవచ్చు, మీ యూట్యూబ్ యాప్లో ఈ విధంగా కనిపించేటట్టు ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. చూస్తున్నాను, నా పేరు సూర్య, మీరు చూస్తున్నారు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా యూట్యూబ్ హోమ్ పేజ్ సెటప్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ యువర్ ఛానల్ ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కస్టమైజ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ విండోలో మీకు ఏమవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొద్దిగా జూమ్ చేయాల్సి ఉంటుంది. జూమ్ చేశాక ఇక్కడ మీరు బాటంలో చూసుకున్నట్లయితే యాడ్ ఏ సెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కంటెంట్ ఇంకా లేయర్ ఉంది కదా, ఇక్కడ మీరు లేయర్ అనేది హారిజాంటల్ కావాలా లేదా వర్టికల్ కావాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను హారిజాంటల్లో ఉంచాను. ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసి మీరు ఏం సెట్ చేసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు, మీకు యూట్యూబ్ యాప్లో మీకు హోమ్ పేజ్ అనేది సెటప్ అయితే అయిపోతుంది. సో నేను ఇక్కడ ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, పాపులర్ వీడియోస్ అని చెప్పేసి. ఇది క్లిక్ చేసి నేను ఇక్కడ సైడ్గా కొద్దిగా స్క్రోల్ చేస్తే మీరు సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, డన్ అని. ఇక్కడ నా పాపులర్ వీడియోస్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు మీరు ఏదైతే యూట్యూబ్ యాప్లో హోమ్ పేజ్ అనేది కంప్లీట్గా సెటప్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. నాకు ఆల్రెడీ సెటప్ అయింది. నేను పాపులర్ వీడియోస్ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ నాకు మొత్తం ఇప్పుడు నా ఛానల్లో ఉన్న పాపులర్ వీడియోస్ అనేవి హోమ్ పేజ్ మీదగా వచ్చేసాయి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరి ఛానల్ క్లిక్ చేసి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే నాకు ఇక్కడ పాపులర్ వీడియోస్ అనేవి షో చేస్తున్నాయి. కింద చూడండి, మొత్తం పాపులర్ వీడియోస్ అయితే వచ్చేసాయి. సో పైన మీకు వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ ఈ టైప్లో మీకు కావాలంటే మీరు జస్ట్ మీకు యూట్యూబ్ యాప్లో హోమ్ పేజ్ సెటప్ అనేది ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ హోమ్ సెటప్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో మీకు ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ మీరు ఇక మీద మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు యూట్యూబ్ యాప్లో మీకు ఖచ్చితంగా షో చేస్తుంది. అయితే కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే తీసుకొస్తూ ఉంటాను. బై నౌ.